హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి పంజాబ్ డ్రెస్ టాప్ భాగానికి సైడ్ కట్స్ అనేవి ఏ విధంగా పర్ఫెక్ట్గా కుట్టాలో తెలుసుకుందాము. మీలో ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కనుక ఈ వీడియో అనేది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అయితే సైడ్ కట్స్ అనేవి సింపుల్గా ఏ విధంగా పర్ఫెక్ట్గా వేసుకోవాలో తెలుసుకుందాము. అయితే దానికంటే ముందుగా ఈ పంజాబ్ డ్రెస్ యొక్క సైడ్ భాగానికి ఫస్ట్ మనము జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ ఒకవైపు జాయింట్ అనేది చేశాను. ఇప్పుడు మనం రెండో వైపు ఏ విధంగా జాయింట్ చేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి, మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. అయితే ఇక్కడ కనుక చూసినట్లయితే ఈ చంక భాగం దగ్గర, నడుం భాగం దగ్గర 2 ఇంచులు పెట్టాము. ఈ హిప్ భాగం దగ్గర 1 ఇంచు మాత్రమే ఎక్స్ట్రా తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ ఈ కింద ఈ హిప్ భాగం దగ్గర రివర్స్ కుట్ అనేది వేసుకోవాలి. అంటే మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, హిప్ భాగం దగ్గర ఇక్కడ మనము రివర్స్ కుట్ అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా కుట్లనే వేసుకుంటాం కదా. ఈ పక్క భాగాన ఒక పాదం లెవెల్లో ఎక్స్ట్రా కుట్ అనేది వేసుకుంటాం. అయితే ఇక్కడ మన సైడ్ కట్స్ అనేవి వేసేటప్పుడు ఈ 2 ఇంచుల మేర కరెక్ట్గా కుట్టు మీద కుట్టే రావాలన్నమాట. ఆ తర్వాత ఈ పక్క భాగాన ఒక పాదం లెవెల్లో ఎక్స్ట్రా కుట్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇక్కడ మనకి సైడ్ కట్స్ అనేవి పర్ఫెక్ట్గా రావడానికి ఈ కింది నుంచి పై భాగానికి 2 ఇంచుల మేర కరెక్ట్గా కుట్టు మీద కుట్టొచ్చి తర్వాత ఒక పాదం లెవెల్లో ఎక్స్ట్రా కుట్ అనేది వేసుకోవాలి. మీరు ఎన్ని ఎక్స్ట్రా కుట్లు వేసుకున్నా కానీ, అంటే 3 లేదా 4 వేసుకున్నా కానీ అన్నీ ఒక పాదం లెవెల్లో తేడాతో వచ్చి ఈ చివర 2 ఇంచుల మేర ఉన్నప్పుడు కరెక్ట్గా కుట్టు మీద కుట్టు వచ్చే విధంగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా కిందికి వచ్చాక కరెక్ట్గా కుట్టు మీద కుట్టు ఎండ్ కావాలన్నమాట. ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి. మీరు ఎన్ని ఎక్స్ట్రా కుట్లు వేసుకున్నా కానీ సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తము 4 కుట్లు వేసాను. ఈ చివర ఒకే కుట్టులో ఎండే విధంగా చూసుకున్నాను. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ కట్స్ అనేవి వేసుకోవాలి. ఒకవేళ మీకు ప్రాక్టీస్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ 1 ఇంచు మేర ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డ్ వేసుకున్నప్పుడు కరెక్ట్గా ఈ కుట్టు యొక్క చివరి భాగానికి వచ్చే విధంగా చూసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, మీకు తిప్పి చూపిస్తున్నాను. మనం 1 ఇంచు మేర ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ అనేది చేసుకోవాలన్నమాట. అయితే ఇలా డబల్ ఫోల్డ్ వేసుకునేటప్పుడు కరెక్ట్గా 1 ఇంచు ఉందా లేదో అనేది సరి చూసుకోవాలి. ఇక్కడ నేను స్కేల్తో చూస్తున్నాను. ఒకవేళ క్లాత్ కనుక మీకు ఎక్కువ అనిపించినట్లయితే ఎక్కువ క్లాత్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. అంటే హిప్ భాగానికి పక్కన కరెక్ట్గా 1 ఇంచు ఉండే విధంగా చూసుకొని మిగతా కొంచెం ఏమైనా ఎక్స్ట్రా అనిపిస్తే కనుక ఆ క్లాత్ భాగాన్ని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అయితే ఇక్కడ చూడండి, ఇలా కట్ చేసాం కదా. మనకి ప్రాక్టీస్ కనుక ఉన్నట్లయితే ఈ 1 ఇంచుల భాగంలో ఇలా ఈ విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డ్ వేసుకుంటే ఈ కుట్టు యొక్క చివరి భాగానికి, ఇక్కడ గోటితో అంటున్నాను చూసారా, ఇలా ఈ విధంగా రావాలన్నమాట. మీకు ప్రాక్టీస్ ఉంటే ఇలా డైరెక్ట్గా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి. ఒకవేళ మాకు ప్రాక్టీస్ లేదు, ఇలా డైరెక్ట్గా డబల్ ఫోల్డ్ వేసుకోవడం రాదు అని అనుకున్నట్లయితే మనము 2 విధాలుగా సైడ్ కట్స్ అని వేసుకోవచ్చు. అయితే మనకి ఇలా రాదు అనుకున్నప్పుడు 2 విధాలుగా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు ఫస్ట్ మెథడ్ అని చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇలా 1 ఇంచు మేర ఇలా క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా కింది భాగాన కూడా ఇలా 1 ఇంచు మేర ఇలా క్లాత్ భాగాన్ని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం ఏంటంటే ఐరన్ అనేది చేయాలన్నమాట. ఇలా ఐరన్ చేయడం అనేది వచ్చేసి ఫస్ట్ మెథడ్. ఇలా ఈ విధంగా దీనిపైన ఐరన్ అనేది చేసుకోవాలి. ఇలా ఐరన్ చేయడం వల్ల మనకి క్లాత్ అనేది ఫోల్డ్ అవుతుంది. ఇలా 1 ఇంచు మేర క్లాత్ అనేది ఫోల్డ్ అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లో డబల్ ఫోల్డ్ వేసుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా
మనకి 1 ఇంచ్ మేర క్లాత్ ఫోల్డ్ అవుతుంది కదా ఐరన్ చేయగానే, అందులో ఈ విధంగా డబుల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి. ఇలా ఐరన్ చేసి దీన్ని ఫిల్ట్ అనేది ఏ విధంగా వేయాలో ఆల్రెడీ ఒక వీడియో చేశాను, పైన ఐ బటన్లో ఇస్తాను చూడండి. ఇది వచ్చేసి ఒక మెథడ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ మెథడ్ హాఫ్ స్టిచ్ అనమాట. అంటే హాఫ్ స్టిచ్ అంటే మిడిల్లో స్టిచ్ వేయడం. అంటే మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాం కదా, దాంట్లో సగభాగానికి మనము కుట్టు అనేది వేసుకోవాలి. దాంట్లో సగభాగానికి కుట్టు వేసుకొని దాన్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనం 1 ఇంచ్ మేర ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అందులో సగభాగానికి ఇలా ఈ విధంగా కుట్టు అనేది పెట్టుకోవాలి. ఇలా క్లాత్ భాగాన్ని సరి చేసుకుంటూ ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నన్ను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. సేమ్ ఇదే విధంగా ఈ కింది భాగాన కూడా ఇలా హాఫ్ ఇంచు భాగానికి అంటే ఇలా మిడిల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా కుట్టు అనేది వేసుకున్నాం కదా, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ విధంగా డబుల్ ఫోల్డ్ వేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి, ఇలా క్లాత్ భాగాన్ని సరి చేసుకున్నాం కదా. ఇలా సరి చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏంటంటే మనం ఇలా పై భాగాన్ని తీసుకోవాలి. ఇలా పై భాగాన్ని తీసుకొని ఈ మధ్య భాగంలో మనం కుట్టు అనేది వేసాం కాబట్టి, మనం కుట్టు అయితే ఎక్కడి వరకు వేసామో అక్కడికి ఈ విధంగా ఒక ఫోల్డింగ్ చేయాలి, అంటే ఒక మడత వేయాలన్నమాట. మళ్ళీ దీన్ని తిరిగి మళ్ళీ ఒక ఫోల్డ్ చేయాలి. ఇక్కడ చూడండి, మనం ఎక్కడి వరకు అయితే కుట్టేసామో అక్కడి వరకు ఒక మడత వేసి మళ్ళీ ఇంకొక మడత అనమాట. ఇలా ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేయాలి. ఇలా వేస్తే కుట్టు యొక్క చివరి భాగానికి రావాలన్నమాట. ఈ హిప్ భాగం దగ్గర కుట్టు యొక్క చివరి భాగానికి ఈ విధంగా రావాలి. ఒకవేళ మాకు డబుల్ ఫోల్డ్ ఒకేసారి వేయడం రాదు అనుకున్నట్లయితే ఫస్ట్ సింగిల్ ఫోల్డ్ వేసుకొని కుట్టుకొని ఆ తర్వాత డబుల్ ఫోల్డ్ వేసుకొని కూడా కుట్టుకోవచ్చు. అంటే మీరు ఫస్ట్ టైం కుడుతున్నట్లయితే కనుక, కొత్త వాళ్ళైతే కనుక మాకు ఒకేసారి 2 ఫోల్డ్లు వేయడం రాదు అని అనుకున్నట్లయితే ఫస్ట్ ఒక ఫోల్డ్ వేసుకొని కుట్టుకోండి, తర్వాత డబుల్ ఫోల్డ్ వేసి కుట్టండి. ఇక నేనంటే డైరెక్ట్గా డబుల్ ఫోల్డ్ అనేది వేసాను. వేసి దీని యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డబల్ ఫోల్డ్ వేసి కుట్టేటప్పుడు మన క్లాత్ భాగాన్ని లాగకూడదు. క్లాత్ భాగాన్ని లాగితే ఏమవుతుందంటే ముడతలు పడుతుందన్నమాట. ముడతలు పడి చూడడానికి కూడా కుట్టు అనేది నీట్గా కనిపించదు. కాబట్టి ఎక్కడ క్లాత్ని అక్కడ సరి చేసుకుంటూ ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి, కరెక్ట్గా కుట్టు యొక్క చివరి భాగానికి వచ్చాం కదా, ఇలా కరెక్ట్గా ఎడ్జ్ భాగానికి రావాలన్నమాట. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కరెక్ట్గా ఇక్కడ చూడండి, ఇక్కడ నేను గోటుతో చూపిస్తున్నాను కదా, ఇలా ఎడ్జ్కు రావాలి. ఇలా డబల్ ఫోల్డ్ వేసినప్పుడు ఇలా కొంచెం పైవైపు కుట్టు వేసి ఈ నీడిల్ భాగాన్ని కింది వైపు ఉండే విధంగా చూసుకొని ఇప్పుడు టాప్ భాగాన్ని తిప్పుకోవాలి. తిప్పుకొని ఇలా రెండో వైపు కూడా ఇలా ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అన్నమాట. ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేయాలి. ఈ మధ్యలో భాగాన్ని కొంచెం గోటుతో అనుకుంటే మనకి ఫిల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా నీడిల్ భాగాన్ని కిందికి ఉంచుకొని ఇలా మళ్ళీ డ్రెస్ భాగాన్ని ఈ విధంగా జరుపుకొని ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇలా మనకి ఇలా రావాలన్నమాట. ఈ మధ్య భాగంలో మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకొని దీని యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇక్కడ ఏంటంటే క్లాత్ భాగాన్ని అస్సలు లాగకూడదు. లాగితే ఏమవుతుందంటే కింద కూడా మనకి ఎక్కువ తక్కువ అవుతుంది. అదేవిధంగా క్లాత్ భాగం కూడా ముడతలు పడుతుంది. ఇలా ఈ విధంగా కుట్టు అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం రెండో వైపున కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మనం ఇటువైపు వేసాం కదా, ఇప్పుడు ఇటువైపున కుట్టు అనేది వేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ పట్టీ భాగం అనేది ఇంకా సన్నగా కావాలి అనుకున్నట్లయితే మీరు ఇంకొంచెం క్లాత్ భాగాన్ని కట్ చేసుకున్నట్లయితే మీకు ఇంకా పట్టీ భాగం అనేది ఇంకా సన్నగా వస్తుంది. ఇలా ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిన తర్వాత దీని యొక్క ఎడ్జ్ భాగం అనేది వస్తుంది కదా, ఈ ఎడ్జ్ భాగం దగ్గర ఇక్కడ చూడండి, ఎడ్జ్ భాగం దగ్గర అనమాట. ఇలా నీడిల్ భాగాన్ని కింది వైపు ఉంచుకొని కరెక్ట్గా ఈ రెండో వైపున 1 లేదా 2 కుట్లు జస్ట్ ఇలా ఈ విధంగా వేసి మళ్ళీ తిప్పుకోవాలన్నమాట. తిప్పుకొని దీని యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నాకు కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది.
ఇలా ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు ఉల్టా వైపే చూపిస్తున్నాను చూడండి, ఇలా కరెక్ట్గా వస్తుంది. ఈ మధ్య భాగంలో ఇలా రావాలన్నమాట. తర్వాత ఇటు సీదా వైపు కనుక చూసినట్లయితే ఇలా మనకి ఫిల్ట్ భాగం అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఇంకొక వైపు వేసానని చెప్పాను కదా, మీకు అటువైపు కూడా చూపెడుతున్నాను చూడండి. ఇలా ఇది వచ్చేసి ఉల్టా వైపు, ఇది వచ్చేసి సీదా వైపు అన్నమాట. ఇలా ఈ విధంగా మనకి సైడ్ కట్స్ అనేవి లేదా సైడ్ స్లిట్స్ అనేవి ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. తర్వాత ఇప్పుడు దీని యొక్క కింది భాగాన పట్టి భాగం పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఎంతో ఈజీగా మనం సైడ్ కట్స్ అనేవి వేసుకోవచ్చు. అంటే మీరు కొత్త వాళ్ళైనా కూడా మీకు కుట్టడం రాకపోయినా కూడా ఇలా రెండు విధాలుగా, అంటే ఒకటి ఐరన్ చేయడం వల్ల, మరొకటి మధ్య భాగంలో కుట్టు వేయడం ద్వారా సైడ్ కట్స్ అనేవి పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.